శ్రీ గురుభ్యో నమ. శ్రీపాదరాజం శరణం ప్రపత్సి. ఈ మానవ జీవితంలో ఈ యొక్క జీవితం చాలా చిన్నది. ఈ జీవితం సాధారణత వరకు నేనైతే వ్యక్తిగతంగా స్వామివారి యొక్క పాదాల దగ్గర పద్మాల దగ్గర ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఈ మధ్యన యువత ఎక్కువ మంది శ్రీపాద వాళ్ళని గురువు యొక్క మార్గంలో ప్రయాణిస్తున్నారు. చాలా సంతోషదాయకమైంది అది. అది ఎవర్రా వెళ్ళేది అంటే ఖాళీగా ఉండేవాళ్ళ అంటే కాదు. చక్కగా పెద్ద పెద్ద చదువుకునే వాళ్ళు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద అడ్వకేట్సు, డాక్టర్లు, ఇలాగా పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు అంతా కూడా ఎక్కువ ఈ యొక్క సద్గురు యొక్క ప్రయాణం చేస్తున్నారు. ఎవరు సద్గురు యొక్క అన్వేషణ కోసము వీళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా సంతోషదాయకంగా ఉంది. నిండా మన గుళ్ళోకి యూట్యూబ్ చూసి మన ఛానల్ చూసి ఒక ముగ్గురు ఆడపిల్లలు మన గుడి దగ్గరికి రావడం జరిగింది. ఒక కారు వేసుకొచ్చారు. వాళ్ళు ముగ్గురు కూడా ఒక ఇంజనీరింగ్ పూర్తి చేయడమే కాకుండా మంచి ప్యాకేజీలో ఉన్నవాళ్ళు. చాలా సింపుల్గా వచ్చి వాళ్ళు చక్కగా ఈ గంధం బొట్టు అది పెట్టుకుంటాము. వాళ్ళు చూస్తే ఎంతో ఆనందం వేసింది. చక్కగా చూడముచ్చటమైన ఒక ఈ బట్టల ధరణ కూడా చాలా బాగుంది. రావటం ఇక్కడ కూర్చుని చాలాసేపు స్వామి వారిని చూస్తూ కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నన్ను కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఈవేళ అది మీతో పంచుకోవాలని ప్రత్యేకించి వీడియో చేస్తున్నాను. ఒకటి, వాళ్ళు మీకు శ్రీపాద వాళ్ళప్పుడు కనపడుతున్నారు కదా, మాట్లాడటానికి ఎటువంటి సాధన చేశారు, ఏ విధమైన సాధన చేయడం జరిగింది, ఎటువంటి మంత్రము యొక్క ఏ మంత్రం ద్వారా సిద్ధి కలిగింది మీకు అని. రెండు, మీరు ఎటువంటి మాలతో జపం చేస్తారు అని. ఎటువంటి మాలలతో జపం చేస్తారు. ఇంకోటి, మీరు ధ్యానం చేసుకున్నప్పుడు ఏ ఏరియాలో అంటే ఇక్కడే చేశారా, లేకపోతే ఏదైనా ఒక పవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళి ఏదైనా ధ్యానం చేయగలిగారా అని అడగటం జరిగింది. వాళ్ళ ప్రశ్నలు చాలా ఆనందం వేసింది. గొప్ప చిత్రం ఏంటంటే, వాళ్ళు తిరిగిన అన్ని ప్లేసులు నేను తిరగలేదండి. వాళ్ళు ఎక్కడైతే గురువులు ఉన్నారో అన్ని గురువుల చోట్లకి తిరిగిపోయారు. నా అధిక పరిస్థితి కారణం వల్ల, లేకపోతే మరో కారణం వల్ల నేను ఈ స్వామివారి దగ్గర మాత్రమే ఉండిపోయాను. వాళ్ళు ఒక చేతికి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా, సంచి ఒకటి తగిలించుకుని వచ్చారండి. నిజంగా వాళ్ళే యోగిని మాత్రలు అంటారు కదా, అది వాళ్ళేనేమో అనిపించింది నాకు. అంత చూడముచ్చటగా ఉన్నారు. చాలా సంతోషం. మనము ఐందవ శక్తిని మనం పెంచుకుంటున్నట్టు అవుతున్నది. చాలా పెరిగిందని అనిపించింది నాకు వీళ్ళని చూడగానే. కానీ వాళ్ళు అడిగిన కొన్నిటిని వాళ్ళకి సమాధానం చెప్పడం కన్నా నేను ఒకటి చెప్పాను, తల్లిలారా మీకు ఏ విధంగా అయితే సమాధానం చెప్పానో రేపు నా ఛానల్లో అందరికీ కూడా తెలిసేలా చెప్తానని. మొదటి ప్రశ్న, ఎటువంటి సాధన చేయటం వల్ల శ్రీపాద వల్లప్పుడు దర్శనం అయ్యారు. నేను అనేకమైన వీడియోలో చెప్తూనే వచ్చాను. నాది మొట్టమొదటి సద్గురు యొక్క పరిచయం షిరిడి సాయినాథుడితో ప్రారంభమైంది. సచ్చరిత్ర నేను 108 సార్లు పారాయణం చేశాను. ఇప్పటికి ఇంకా చేస్తూనే ఉన్నాను. ఈ సచ్చరిత్ర పారాయణం చేస్తున్న టైంలో నిత్యం కూడా సాయి 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 అంటూనే ఉండేవాడిని. ఆ విధంగా గురువు యొక్క ఇది నుంచి నా భార్య దత్తాత్రేయుడు గురు చరిత్ర పారాయణం చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ దత్తాచరిత్ర యొక్క పారాయణ చేస్తున్నప్పుడు అనుకోకుండా ముగ్గురు సన్యాసులు రూపంలో వచ్చి మా ఇంట్లో భోజనం చేశారు. అక్కడతో మా జీవితాలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురు త్రిమూర్తుల యొక్క స్వరూపంతో దత్తాత్రేయుడు వచ్చాడని మాకు ఆరాటం. అయితే నేను ఎటువంటి మంత్రసిద్ధిని మనము ఈ యొక్క
శ్రీపాద వల్లభుడిని కనపడేలా నేను ఎలా చేయగలిగాను అంటే చాలా చాలా కష్టపడ్డాను. సుదీర్ఘమైన ప్రయాణాలు చేశాను, అనేకమైన చోట్ల తపస్సులు చేశాను అని మీతో చెప్తే అది అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అటువంటి ఏమి చేయలేదు. నేను ఒకటి నమ్మాను, గురువు నాతో ఉన్నాడు, నన్ను గురువు రక్షిస్తాడు. ఆ ఒక్క నమ్మకమే నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అనేకమైన ఇబ్బందులు పడ్డాను. అన్నిట్లకి 100 మందికి ముందు ఉండే నేను 100వ వాడిని అయ్యాను. ఎక్కడికి వచ్చిందట? ఈ సద్గురు దగ్గరికి వచ్చాక. అయినా సరే నేను సద్గురు ఉన్నాడు, నా గురువు నన్ను రక్షిస్తాడు, నా శ్రీపాద వల్లభుడు నన్ను రక్షిస్తాడు. శ్రీపాద వల్లభుడు ఇంకా నాకు తెలియదు, నా గురువు నన్ను రక్షిస్తాడు. ఒక నమ్మకం, గురువు అన్వేషణ, మంచి పబ్లిసిటీ. నేనంటే చాలామంది తెలిసిన వాడిని. నేను ఒక ఏ విధంగా అయితే ఏంటి 100 మందిలో మొదటికి నిలబడిన వ్యక్తి 100వ వాడిని అయ్యాను. అంటే ముందుంచి వెనక్కి వచ్చేసాను. అయినా నేను సద్గురువుని వదలలేదు. అదొకటి. 2, మొత్తం అంతా కూడా నెగిటివ్ వచ్చేసింది. ఏ ముట్టుకున్నా, ఏ వ్యాపారం చేసినట్లయితే ఏం చేసినా విపరీతమైన లక్షలు నష్టపోయాను. కానీ నేను నా గురువు దగ్గర చిరునవ్వుతో పలకరించేవాడిని. ఎందుకంటే నా గురువు ఉన్నాడు, నాకు ఇదైతే కావాలో అది చేసి పెడతాడు అని ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని నాకు ఉంది. ఆ ధైర్యమే నన్ను శ్రీపాద వల్లభుడి దగ్గరికి చేర్చింది. ఏ చిన్న కష్టాలు వచ్చినా, చిన్న బాధలు వస్తే నన్ను శ్రీపాద వల్లభుడు నా వంక చూడట్లేదు, గురువు నా వంక చూడట్లేదు అని ఎప్పుడు కూడా నిరాశపడలేదు. అందరూ వీడు బద్ధకస్తుడు కాబట్టి ఏం చేసినా సరే అపజయాలు పొందుతూనే ఉంటున్నాడు అని అందరూ కూడా నాన్న వాళ్ళందరూ నన్ను అంటుంటే అప్పుడు కూడా నేను ఒకటే అనుకునేవాడిని, వీళ్ళందరికీ ఎవరైతే నన్ను అన్నారో వీళ్ళందరికీ కూడా నా స్వామి సమాధానం చెప్తాడు. నా కార్యసాధనలో నేను నిగమనమై ఉన్నాను. అపజయాలను సైతము నేను స్వీకరించి విజయాల కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఎక్కడా కూడా నిద్రపోలేదు. కారణం ఏంటంటే శ్రీపాద వల్లభుడు నాకు ఉన్నాడని. నా జీవిత చరిత్ర మీకు చెప్పట్లేదు. మీరు అనుకోవచ్చు మీ గొడవ అంతా ఎందుకని. మొన్న మధ్యన ఒక అతను మెసేజ్ పెట్టచ్చు, సోది ఎక్కువ చెప్పకండి మీరు అని. నేను ఏదైనా చెప్తేనే కదా మీకు వివరంగా అర్థమైంది. పదే మీరులాగా నేను కూడా సిద్ధమంగళ సూత్రం చదువుతూ గురు చరిత్ర పారాయణాలు చేస్తూ ఉంటే మీరు అదే చేస్తారు. నేను మీకు తెలిసింది అది కాదు, మీకు తెలియంది ఏదైనా చెప్పాలి నేను. ఆ విధంగా నేను శ్రీపాద వల్లభుడికి చాలా దగ్గరకంటూ వెళ్ళాను గురువుకి. అప్పుడు నేను ఒక్క విషయంలో చాలా ఇబ్బంది పడిపోయి ఇంకా చాలా చివరికి ఎండింగ్ బాగా చివరికంటూ వెళ్ళిపోయిన జీవిత గమనానికి ముగింపు అనే టైంలో, ఆ టైంలో సరిగ్గా అదే టైంలో ఒక అభయాస్తం నన్ను పట్టుకుంది. ఒకటి కాదు 2. ఒకటి, నేను బండి మీద వెళ్తున్నప్పుడు శ్రీపాద సేవలప్పుడు నాతో ప్రయాణం చేయడం నా వీడియోలో ఉంది, చూడండి. నాకు ఈ కింద కామెంట్ బాక్స్ లింకులు పెట్టడం అవి నాకు చేత కాదు, కానీ నా వీడియోలో మీరు అందులో ముందు వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. అది 2, ఇక్కడికి దగ్గరలో ఒక టౌన్లో ఒక హాస్పిటల్ దగ్గర నేను ఉన్నప్పుడు, హాస్పిటల్ దగ్గర నేను కూర్చున్నప్పుడు నా పక్కనే సాయినాథుడు కూర్చుని స్వయంగా ఆయన హస్తం నా ఒంటి మీద పడి నేను ఈ రోజు నా ఒళ్ళు పులకరిస్తున్నాడు, నేను ఉన్నాను అని చెప్పేసి ఆ గణన నుంచి దాటించారు. సద్గురువుల యొక్క పరిచయాలు, సద్గురువులు మనతో ఉండటానికి అనేకమైన కారణాలు ఆయన వెతుకుతాడో లేదా మనం వెతుక్కుంటామో తెలియదు, కానీ ఈ విధంగా చేశారు. అంతే తప్పించి నేను కళ్ళు మూసుకుని జపం చేయను. ఎందుకంటే కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళు మూసుకునే లోపు నా శ్రీపాద వాళ్ళు కూడా ఆ క్షణం కూడా నేను ఎందుకు మిస్ అవ్వాలి అని ఆరాటం నాకు ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఈ క్షణం మీకు అనేకసార్లు చెప్పాను. మధ్యాహ్నం 12 అయింది, వస్తున్నప్పుడు నా కూతురు అంది,
నాన్న మధ్యాహ్నం మాటలు ఎందుకు నాన్న, ఎండ ఎక్కువగా ఉంది, సాయంత్రం వెళ్ళాలి. కానీ ఈ మధ్యాహ్నం ఇక్కడ నేను ఉండకపోతే నా నరహారి నేను మిస్ అవుతాను అనే భయం నాకు. ఆరాటమైన ఆ శ్రీపాద వల్లభుని దగ్గరికి చేసిన తల్లి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా శ్రీపాద వల్లభుడు అయింది. రెండో వీడియోలో మిగతాది నేను చెప్పడం జరుగుతుంది. జయ గురుదేవ దత్త.